అందరికీ నమస్కారం. మోహిత రచన ఎద్దనపూడి సులోచనారాణి గారు. చదువుతున్నది దేవి. 6వ ఎపిసోడ్. చూడగానే లైక్ తప్పకుండా చెయ్యండి. ఇంట్లో తల్లిదండ్రుల క్షేమం పట్ల ఎలాంటి శ్రద్ధ ఉందో అదే శ్రద్ధ ఉద్యోగుల పట్ల కూడా కనిపిస్తోంది. మోహితకి తరుణ్ అన్న ఆ మాటలే పదే పదే చెవుల్లో ప్రతిధ్వనించసాగాయి. నన్ను నమ్మిన వారికి నా దగ్గర నుంచి నిరాశ ఎదురవ్వకూడదు. మోహితకి చాలా ఆనందంగా అనిపించింది. తరుణ్ ఆఫీస్ ప్రారంభోత్సవం చాలా నిరాడంబరంగా జరిగిపోయింది. మోహిత ఆఫీస్ వాళ్ళు, రఘురామ్, తరుణ్ ఆఫీస్ వాళ్ళు, మోహిత, తరుణ్ తల్లిదండ్రులు తప్ప బయట వాళ్ళెవరూ లేరు. మోహిత, తరుణ్ ఇద్దరూ ఒకరిని ఒకరు సంప్రదింపులు జరుపుకోవడం, ఒకరి కోసం ఒకరు పనుల్లో సహాయపడడం చూస్తుంటే అటు రమానందం గారికి ఇటు విశ్వనాథం గారికి కూడా చాలా సంతోషంగా అనిపించింది. మోహిత ఇన్స్టిట్యూషన్కి తరుణ్ ఆఫీస్కి 1 మైలు దూరం కంటే ఎక్కువ లేదు. లంచ్ టైంలో మోహిత దగ్గరికి తరుణ్ రావడమో, తరుణ్ దగ్గరికి మోహిత రావడమో సాధారణంగా జరుగుతూ ఉండేది. తరుణ్ ఇల్లు, ఆఫీసు మోహిత తన ఫ్రెండ్ కోమల ఇంటీరియర్ డెకరేటర్ సహాయంతో అలంకరించింది. మోహిత తరుణ్ బెడ్రూమ్ సర్దేటప్పుడు నీకు ఎలాంటి రంగు అంటే ఇష్టం అని అడిగింది. ఏదైనా పర్వాలేదు అన్నాడు. అలా కాదు, చెప్పు, పింకా, బ్లూవా, వైటా, నాకు తెలియదు. నేనెప్పుడు వాటిని గురించి ఆలోచించలేదు. అవన్నీ సిల్లీగా అనిపిస్తాయి. మ్యాటర్ ఆఫ్ నో ఇంపార్టెన్స్. అదిగో అదే నాకు నచ్చదు. నువ్వే కాదు, మగవాళ్ళలో చాలామంది అంతే. డబ్బు సంపాదించాలనే యామే తప్ప వచ్చిన డబ్బుని ఎలా సద్వినియోగం చేయాలా అని ఆలోచించరు. కష్టపడడానికే పుట్టామన్నట్టుగా ఉంటారు. కష్టపడాలి, నేను తప్పని అనడం లేదు. కానీ ఆ కష్టంలో కాస్తైనా మనిషి తన ఆనందానికి ఉపయోగించుకోవాలి. ఆహా, ఆనందానికి నిర్వచనం ఏంటమ్మా? చెప్పు, వింటాను. నీకు ఈ బెడ్రూమ్కి పింక్ కలర్ కర్టన్లు వేస్తే ఆనందం. నాకు ఆ డబ్బు ఎవరికైనా చదువుకునే వారికి ఫీజుగా ఇస్తే సద్వినియోగం అయినట్టు ఆనందం. అలాగైతే నీకు సుఖపడే యోగం లేదు అంది మోహిత. సుఖానికి నిర్వచనం చెప్పు. మనిషి తనకి నచ్చిన విధానంగా ఆనందంగా ఉండడం. అవును కదా. నువ్వు ఏ రంగులో డోర్ కర్టన్స్ వేస్తావన్నది నాకు ముఖ్యం కాదు. నా కోసం మోహిత తన విలువైన సమయం ఖర్చు చేసి ఈ గదిని ఇలా ఎలా సర్దింది అన్నది నిజమైన ఆనందం. ఇప్పుడు చెప్పు, నా ఆనందం నాకు సుఖం ఇవ్వడం లేదని అనలేవు కదా. మోహిత జవాబు చెప్పలేకపోయింది. పో తరుణ్ అంది చిరుకోపంగా. ఎక్కడికి వెళ్ళాలని అనిపించడం లేదు అన్నాడు సోఫాలో కూర్చుంటూ. మోహిత రకరకాల పడక గదులు, అలంకరణలు గల పుస్తకాలు తెచ్చి అతని ముందు పెట్టి చూపించింది. ఇవి చూడు, ఎన్నో మోడల్స్ ఉన్నాయి. నీకేది నచ్చిందో చెప్పు. నాకు అన్నీ బాగానే ఉన్నాయి. బాగున్న వాటిలోంచి నీకు నచ్చింది ఒకటి చూపించు. తప్పదా? తప్పదు. అతను కళ్ళు మూసుకున్నాడు. కుడి చేత్తో పుస్తకం మూసేసి పేజీలు కలిపేశాడు. తర్వాత కళ్ళు తెరవకుండానే పుస్తకం తెరిచి వచ్చిన పేజీ మీద కుడి చేయి అంచాడు. దిస్ పేజ్ ఐ లైక్ అన్నాడు. మై గుడ్నెస్ అంది. ఏమైంది? చాలా అసహ్యంగా ఉందా? కళ్ళు తెరుస్తూ అన్నాడు. నేను ఎన్నిక చేసిందే నీకు నచ్చిందే అంది సంతోషంగా. సరిగ్గా అదెలా వచ్చింది అన్నాడు. ఏమో, చూసావా, అది అదృష్టం అంటే. నువ్వు కళ్ళు మూసుకొని తీసినా మంచిదే వచ్చింది. అతను పుస్తకం చూశాడు. నేను నమ్మను. ఇందులో అదృష్టం చేసిన ట్రిక్ ఏమీ లేదు. నువ్వు చాలాసేపటి నుంచి పుస్తకం ఇలా పట్టుకొని ఉండి ఉంటావు. నేను పుస్తకం మూసి తెరవగానే ఆ పేజీ విడివడి ఉంటాయి. ఈ మాటలు వినగానే మోహిత ముఖం చిన్నపోయింది. పుస్తకం తీసి అతని భుజం మీద కొట్టింది. పో తరుణ్ అంది బొంగమూతితో. ఆ సమయంలో మోహితకు అదృష్టం కలిసి రావడం అనేది నమ్మటం అందంగా ఆనందంగా ఉంది. తరుణ్ ఇది కాదనడం సహించలేకపోయింది. ఏంటి మోహి, ఆఫీస్ ఎస్టాబ్లిష్మెంట్ చేసుకోవడం ఎంత తోడ్పడి పోపో అంటావు? మెడ్రాస్ పోనా మళ్ళీ అన్నాడు. ఛీ, ఎందుకలా అంటావు? మళ్ళీ అంటావా? అతని క్రాప్ దొరకబుచ్చుకుని నువ్వు పో అంటే అంతే అంటాను. మరి నేను అననులే అందే. నేను అనను అన్నాడు.
మోహిత చేతుల్లో నుంచి సున్నితంగా క్రాఫ్ట్ని వదిలించుకోవడానికి చూస్తున్నాడు. మోహిత అతను చేస్తున్న ప్రయత్నాన్ని గమనించగానే మరింత గట్టిగా పట్టుకుని హఠాత్తుగా అతని తల మోహిత గుండెల్లోకి ఒదిగిపోయింది. అతను నిశ్శబ్దంగా ఉండిపోయాడు. మోహిత అతని తల చుట్టూ చేతులు వేసి బిగించింది. నేను నిన్ను వదలను అంది. వదలమని నేను కల్లో కూడా అడగను అన్నాడు. నిజంగానా? అతను మాట్లాడలేదు. నిజంగానా? రెట్టించింది. నిజంగానే. ఈ క్షణంలో మరి అన్ను వస్తే ఏం చేస్తావు అంది. గదిలో క్షణం సేపు మూగ ఎండలాంటి నిశ్శబ్దం ఏర్పడింది. అది తీవ్రత కలిగించకపోయినా ఇబ్బంది కలిగించేటట్టుగా ఉంది. తరుణ్ తల మోహిత గుండెల్లో ఒదిగి ఉంది. అతను నిట్టూర్పు విడవడం వెచ్చని ఊపిరి తెలుస్తోంది. అతను సున్నితంగా అత్యంత మెల్లగా మోహిత చేతులను విదిలించుకొని లేచి సరిగ్గా కూర్చున్నాడు. చల్లా చెదురైన క్రాఫీని మునివేళ్లతో సర్దుకున్నాడు. ఇద్దరి మధ్య ఏదో అనిర్వచనీయమైన దూరం. మోహిత సోఫాలో పక్కన పడేసిన పుస్తకం తీసుకుంది. మోహిత చెంపలు లజ్జావమానాలతో ఎరిపెక్కాయి. ఐఎమ్ సారీ అంది. ఎందుకట అన్నాడు. అన్నుకి చెందిన మనిషిని నేను దగ్గరకు తీసుకున్నందుకు. అతను మాట్లాడలేదు. కనీసం అలా అనకు అని ఖండించను కూడా ఖండించలేదు. మోహితకి ఇది చాలా అవమానంగా అనిపించింది. తన అభిమానం, రోషం ఇలా గాల్లో కలిసిపోతున్నాయేమిటి? అతని మనసులో అన్నోది చెరగని ముద్ర అని తెలిసి కూడా అప్పుడప్పుడు ఇలా వివసరాలు అయిపోతోంది. ఎందువల్ల? ఛీ, అసలు నేను కాను. నాకేమన్నా పిచ్చి పట్టిందా? సోఫాలో నుంచి చటుక్కున లేవబోయింది. తరుణ్ చేయి పట్టి ఆపేశాడు. ఎందుకు కోపగించుకున్నావు నా మీద అన్నాడు. మోహిత మాట్లాడలేదు. మోహిత చేయి పట్టుకున్న అతని చేయి వదలబోయి అంతలోనే మళ్ళీ రెట్టింపుగా బిగించింది. చెప్పు, నేనేం చేశాను? నేను దగ్గరగా ఉన్నప్పుడు కూడా నువ్వు అన్నును మర్చిపోవు. అంతకంటే అవమానం నాకు ఇంకేముంటుంది? అతను మోహిత చేయి పట్టి లాగాడు. మోహిత వచ్చి అతని ఒడిలో పడిపోయింది. క్షణక్రితం నీ గుండెల్లో తలదాచుకున్నప్పుడు నాకు ఒక అద్వితీయమైన ఆనందం తప్ప ఇంకేం గుర్తులేదు. నువ్వే అది పాడు చేశావు, అన్ను పేరెత్తావు. అంటే నీ దగ్గర ఉన్నప్పుడు నేను పొందే ఆనందం నువ్వు పొందడం లేదన్నమాట. నాకు ఏ ఆలోచన లేదు, నీకు ఏవేవో ఆలోచనలు వచ్చాయి. ఇప్పుడు చెప్పు, అవమానం చేసింది నువ్వా నేనా? తరుణ్ తక్కువ మాట్లాడతాడు. మాట్లాడిన ప్రతీది సూటిగా ఉంటుంది. ఎదుటి వాళ్ళు సమాధానం చెప్పలేనంత రీజనింగ్ ఉంటుంది. జవాబు చెప్పు అడిగాడు. సమాధానంగా మోహిత అతని నడుం చుట్టూ చేతులు బిగించి అతడి ముఖం ఆమె మెడవంపులో ఒదిగిపోయింది. మోహిత అంది, నువ్వు ఎలా నిర్లిప్తంగా ఉండగలుగుతున్నావో నాకు అసలు అర్థం కావడం లేదు. అమ్మ, నాన్న, అత్తయ్య, మావయ్య మన పెళ్ళికి తొందరపడుతున్నారు. ఇంకా ఆగడం దేనికంటూ నా ప్రాణం తింటున్నారు. ఆ రోజు తెలివిగా సమాధానం నా చేత చెప్పించావు. వారికి ఇప్పుడు అవును కాదు అనే జవాబు చెప్పాల్సిన స్థితి వచ్చింది. ఉదయం వస్తుంటే నాకు రాత్రికి నేను నిర్ణయం చెప్పాలి అనే అల్టిమేటం ఇచ్చారు. చెప్పు తరుణ్, నేనేం చెప్పను వాళ్ళకి? అతను మాట్లాడలేదు. మనం అవునో కాదో ఏదో ఒక సమాధానం వాళ్ళకి చెప్పి తీరాలి. పెద్దవాళ్ళని సస్పెన్స్లో ఎన్నాళ్ళు పెడతాం? మాట్లాడవేంటి? నేను మాట్లాడను మోహే. నిర్ణయించాల్సింది నువ్వే. నేనా? ఆశ్చర్యంగా అడిగింది. అవును, నా గురించి అంతా తెలుసు. నేనేం దాపరికం పెట్టుకోలేదు. ఈ 3 నెలల నుంచి నువ్వు చిత్రంగా నా జీవితంలో, నా ఆలోచనలో కలిసిపోయావు. పరిస్థితులు కూడా అలాగే వచ్చాయి. అమ్మా నాన్నల దగ్గర కూర్చుంటే నీ గురించి మాటలు, ఆఫీసు పనుల ద్వారా నీ గురించి ఆలోచనలు. ఇక్కడికి నేను అంత సునాయాసంగా షిఫ్ట్ అవుతానని అనుకోలేదు. నీ సాయం వల్ల నాకు చాలా తేలికైంది. ఇదివరకు మెడ్రాస్ నుంచి ఇక్కడికి రావాలంటే ఏదో దిగులుగా, వ్యధగా అనిపించింది. కానీ నీ పరిచయం అయిన తర్వాత ఆ ఆలోచనలే ఎటుపోయాయో నాకు ఒక తోడు ఉన్నట్టు ఆనందంగా, ధైర్యంగా, ఏమిటో సరిగ్గా చెప్పలేకపోతున్నాను మోహి. చాలా సంతోషం అనిపిస్తోంది. నేను అనుభూతి పొందే భావానికి సంతోషం అనేది చాలా చిన్న మాట అనుకో. మోహిత
అతను చెప్తుంది వింటోంది. అతని మాటలు ఆమెలో భయాందోళనల్ని మటుమాయం చేస్తున్నాయి. నన్ను భరించగలవా? నా మీద నీకు నమ్మకం ఏర్పడిందా? ఇది ఆలోచించుకోవాల్సింది నువ్వు. రఘురామ్ గారి దగ్గరికి వెళ్ళడం నాకెంత సహాయపడింది. అన్నో విషయంలో నేను పొరపాటు చేస్తున్నానా అనుకుంటున్నాను. నా తల్లిదండ్రుల వల్ల జరిగిన అన్యాయం సరిచేయడం అనేది అన్నోని నేను పెళ్లి చేసుకోవడం అన్నదే ఒక మార్గం అని నమ్మాను. అన్నుకి నేను ఇష్టం అవుతానని నమ్మకం ఏంటి? అందువల్ల అన్నుకి నేను ఏమి ఇవ్వగలను? ఇప్పుడే నిర్ణయించుకుంటే అది ఏకపక్ష నిర్ణయం అవుతుంది. ఒకటి మాత్రం నిజం, అన్నుని నేను మర్చిపోతాను అని నీకు వాగ్దానం చెయ్యబోవడం లేదు. నేను మర్చిపోను. అన్నుని వెతకడం నా ధ్యేయం. నువ్వు సహకరిస్తే ఆ పని సులభం అవుతుంది. నన్ను నువ్వు అర్థం చేసుకోగలవా? ఇదంతా సహించాల్సిన అవసరం నీకేంటి? అందుకే అంటున్నా, ఇది నువ్వు చేసుకోవాల్సిన నిర్ణయం. మోహిత నిశ్శబ్దంగా వింటోంది. అతని మనసుని అద్దంలోలాగా చూపించేశాడు అతను. దాపరికం ఏమీ లేదు. కానీ అసలు పెళ్ళే చేసుకోను అన్న అతను ఆ అభిప్రాయం వదిలేసుకున్నాడు. రఘురామ్ చెప్పింది నిజమే. అతని జీవితంలోకి ఎవ్వరూ సరైన ఆడపిల్ల రాలేదు. వివాహం గురించి నిర్ణయం కూడా తన మీదే పెట్టేశాడు. అతన్ని గురించి తనకెందుకింత ఇష్టం వచ్చేసింది? తను రాజేష్ కంటే అందగాడు కాదు, సుశీల్ కంటే చదువు డబ్బు ఉన్నవాడు కాదు. ఎందుకు ఇలా అయింది? అతనిలో సునిశ్చితమైన ప్రేమ ఉంది. ఆడపిల్ల కోరుకునే రక్షణ, స్వతంత్రం, అభిమానం, ప్రేమ అతని దగ్గర దొరికాయి. తనకి చాలా ఫ్రీగా అనిపిస్తోంది. మళ్ళీ పరిచయం ఎంత అపురూపం అనే భావన కూడా కలుగుతోంది. ఇతని వ్యక్తిత్వంలో, ప్రేమలో ఇంకేం లోపం లేదు, ఒక్క అన్ను జ్ఞాపకం తప్ప. మోహిత ఆ విషయం కూడా ఆలోచించింది. అతను పరుగు తీసేది ఎండమావి అని తనకి స్పష్టంగా తెలుస్తోంది. అది అతనికి అర్థమైన నాడు అతను సంపూర్ణంగా తనవాడే. అది అర్థమయ్యేలా చేయడం తన బాధ్యతగా భావించిన నాడు తనకి ఓటమి అనేది ఉండకపోవచ్చు. అయితే రాత్రికి అమ్మ వాళ్ళకి నిర్ణయం చెప్పేస్తాను అంది. అన్నాడు అతను. ఏమని చెప్తాను అడగవా? అతను క్షణం ఆగాడు. అన్నాడు. ఏమిటా ధైర్యం? రెట్టించింది. మోహితను నేను బాగానే అర్థం చేసుకున్నాను అని అనుకుంటున్నాను. పెళ్లి చేసుకోవాలని లేకపోతే మోహిత ఇలా నన్ను దగ్గరకు తీసుకోదు అన్నాడు. మోహిత చేతులు అతని మెడ చుట్టూ బిగిశాయి. నా మీద నమ్మకమే కదూ? నీ మీద కూడా పూర్తిగా నమ్మకం ఉంది తరుణ్ అంది. థ్యాంక్ యూ అన్నాడు అతను. మోహిత తరుణ్ల వివాహం అదే నెలలో వైభవంగా జరిగిపోయింది. నా బంగారు తల్లి, నా కొడుకుని, నా ఇంటి గౌరవాన్ని నీకు అప్పచెప్పేస్తున్నాను. నేనింత అదృష్టవంతురాలను అవుతానని కల్లో కూడా అనుకోలేదు అంటూ పరిమళమ్మ గారు ఇంటి తాళం చెవులు మోహిత చేతిలో పెట్టేసి కోడలి బుగ్గలు పుణికి ముద్దు పెట్టుకుంది. అమ్మా మోహి, మా జీవితంలో మేము తీర్చలేమని భయపడుతున్న ఒక పెద్ద సమస్యను నువ్వు తీర్చేశావు తల్లి అన్నారు రమానందంగా. నిన్న భగవంతుడు 1000 ఏళ్లు చల్లగా చూడాలి అంటూ ఆశీర్వదించారు. పెళ్లికి వచ్చిన వారంతా తరుణ్ లాంటి వ్యక్తిని భర్తగా పొందిన మోహిత అదృష్టానికి అభినందించారు. మోహిత ఆ రోజు సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత తండ్రితో, డాడీ, నేను తరుణ్ పెళ్లి చేసుకోవడానికి నిశ్చయించుకున్నాం అని అనుకున్న క్షణం నుంచి ఆ ఇంట్లో ఆనంద కోలాహలం ప్రారంభమైంది. పురోహితుడు వచ్చాడు. 20 రోజుల్లో లగ్నం నిశ్చయం అయింది. మళ్ళీ అదే వరుస క్రమం. ఆఫీసు ఎస్టాబ్లిష్ చేయడానికి అన్ని విషయాలు చూసినట్టే మోహిత తరుణ్ ఇద్దరు సంప్రదించుకొని పెద్దవాళ్ళకి తెలియచేయడం, వారు నిమిత్త మాతృల్లా ఆనందంగా పిల్లల చేతికి బాధ్యత అంతా అప్పజెప్పి ఒక పండగ కోసం ఎదురుచూస్తున్నట్టు చూశారు. మ్యారేజ్ హాలు సెలక్షన్ దగ్గర నుంచి డిన్నర్, వెడ్డింగ్ కార్డ్స్ అన్నీ మోహిత తరుణ్ సంప్రదించుకొని ఎన్నిక చేశారు. ఈ సందడి, ఈ అనుభవం మోహితకి ఎంతో ఆనందంగా ఉంది. తరుణ్ చేతి మీద స్నేహితుల పెళ్ళిళ్ళు ఎన్నో జరిగాయి. తరుణ్కి అన్నీ తెలుసు. అతను దాదాపు ఫోన్ల మీదనే అన్ని ఏర్పాట్లు చేశాడు. మోహితకి తరుణ్ని చూస్తుంటే ఒక విషయం అర్థమైంది. ఎంత పెద్ద పనులైనా సరే పర్ఫెక్ట్గా ప్లానింగ్గా ఉంటే సునాయాసంగా జరిగిపోతాయి. మోహితకి కాస్త పని వచ్చిందంటే అది పూర్తి అయ్యేంత వరకు నిద్ర రానంత హైరాణగా ఉంటుంది. తరుణ్ అలా కాదు. పని ఎక్కువ అయిన కొద్దీ అతను డెలిబరేట్గా ముందుకు, తను మెంటల్గా ఫిజికల్గా రిలాక్స్ అవుతాడు.
ఇంకా శ్రద్ధగా పనులు చూసుకోగల స్థిమితం బాగా తెచ్చుకుంటాడు. అతన్ని చూసి ఆ నైపుణ్యం నేర్చుకోవాలి అని అనిపించేది మోహితకి. వివాహం ఒక అందమైన వేడుకగా ముగిసిపోయింది. తన జీవితం తరుణ్ జీవితంతో కలిసి ఇలా అనుకోకుండా మలుపు తిరిగి గమ్యం మార్చుకుని ఏకోన్ముఖం అవుతుందని 6 నెలల కిందట ఎవరు చెప్పినా మోహిత నమ్మి ఉండేదే కాదు. పెళ్లి పట్ల తనకు అసలు ఆలోచనలే లేవు. ఇది హఠాత్ పరిణామం. మోహితని ఈ పరిణామం సుడిగాలిలాగా చుట్టేసింది. తరుణ్ని తను పెళ్లికి ముందు అర్థం చేసుకున్నానని అనుకుంది. కానీ పెళ్ళైన తర్వాత అది ఈషన్ మాత్రమే అని అర్థమైంది. పెళ్లినాడు 3 ముళ్ళు వేసి ఎడంచేయి చిటికెన్ వేలు అందించిన క్షణం నుంచి ఒక అద్భుతమైన అనుభవంగా ఉంది. అతని హనీమూన్కి కేరళ తీసుకెళ్లాడు. అతను చూపే ప్రేమకి తన మనసు అలమరిక లేకుండా స్పందిస్తోంది. ఆనాడు సహించకుండా తను చొరవ చేసి తీసుకున్న ధైర్యమే తనకి ఈ ఆనందపు పంటను అందించింది అని అర్థమవుతోంది. తరుణ్ నిర్ణయం తనకు వదిలేసి నిర్లిప్తంగా ఎలా ఉన్నాడో ఇప్పటికీ అర్థం కావడం లేదు. అతని మనసులో తన పట్ల అనిర్వచనీయమైన అనురాగం. అది ఎందుకు ఏర్పడిందో, ఎలా ఏర్పడిందో మోహితకు అర్థం కావడం లేదు. పెళ్లికి ముందు రఘురామ్ గారిని కలిసింది. తరుణ్ని చేసుకుంటున్నానని చెప్పింది. నువ్వు అతని మనసులో నుంచి అన్నో జ్ఞాపకం అవలీలగా తీసి వేయగలవని అనుకోకు. దానికి టైం పడుతుంది. దానికి నీ సహనం చాలా అవసరం అన్నారాయన. నాకు తెలుసు, నేను దానికి సిద్ధమే చేసుకుంటున్నాను అంది మోహిత. తండ్రికి తన నిర్ణయం చెప్పగానే ఆయన కళ్ళల్లో చూసిన ఆనందం చాలు తనకి. ఈ పెళ్లిలో ఇంకేం దొరక్కపోయినా పర్వాలేదు అని అనిపించింది. మోహి, నువ్వు తరుణ్ని భర్తగా ఎన్నుకోవడం నిజంగా ఈ జీవితంలో నాకు కలిగిన అనుకోని అదృష్టం అన్నారు ఆయన. తమ వివాహం వల్ల నాన్న, అమ్మ పరిమళమ్మ గారు, రమానందం గారు ఎంత ఆనందంగా ఉన్నారో. 2 కుటుంబాలు ఒకటే అయిపోయాయి. తన ఆఫీసు తరుణ్ది అయింది. తరుణ్ వ్యాపార విలువలు తన జీవితంలోకి చొచ్చుకు వచ్చాయి. మనసులో నా మీద ఇంత ఇష్టం పెట్టుకున్న వాడివి నువ్వే ఎందుకు నీ నిర్ణయం చెప్పలేదు అంది. నాకు తెలియదు మోహి, నిజంగా నాకు తెలియదు. నాకు కూడా ఆశ్చర్యంగానే ఉంది. నువ్వు నా మీద ఏం మంత్రం వేశావో మరి అన్నాడు అతను. అతను పెళ్లి నిర్ణయం మాట బయటికి వచ్చిన తర్వాత మళ్ళీ అన్న విషయం ఎత్తలేదు. ఆ జ్ఞాపకాలు ఆంతర్యపు అట్టడుగు పొరల్లోకి తోసేశాడని, శిథిలం అవుతుందని, తమ ప్రేమ అది గెలుచుకుంటుందని మోహితకి గాఢమైన నమ్మకం ఏర్పడసాగింది. మోహిత తరుణ్ హనీమూన్ నుంచి తిరిగొచ్చారు. మోహిత ఒళ్ళు చేసింది. బుగ్గల్లో గులాబీలు విడిసినట్టే మనోహరంగా ఉంది. ఉష మోహితని పరిశీలనగా చూసి, ఏంటి లైఫ్ అంతా రోజీగా ఉంది, ఆ రోజాతనం అంతా నీ ముఖంలోనే కనిపిస్తోంది అంది. పెళ్లి చేసుకుంటే ఇలా ఉండాలి. కొంతమంది ఆడవాళ్లలో ఉన్న కళలు చెరిగిపోతాయి. తరుణ్ నిన్ను ఎంత హ్యాపీగా ఉంచాడో నీ ముఖమే చెప్పేస్తోంది అంది. షటప్ అంది మోహిత నవ్వుతూ. 4 రోజులు ఇట్టే గడిచిపోయాయి. ఆ రోజు మోహిత ఆఫీస్ నుంచి త్వరగా ఇంటికొచ్చింది. పడక గదిలో కూర్చుని పుస్తకం చదువుకుంటోంది. కిటికీ తలుపులు తెరిచి పరదాలు పక్కకి లాగి ఉన్నాయి. బయట నుంచి చల్లటి గాలి తెమ్మరలు ఉండి వస్తున్నాయి. ఇంతలో ఫోన్ మోగింది. చెయ్యి చాచి తీసింది. తరుణ్ చేశాడు. ఏంటి ఆఫీస్ నుంచి వెళ్ళిపోయావట? అతని కంఠం ఆతృతగా అడిగింది. అవును. ఒంట్లో బాగాలేదా అడిగాడు. బాగుంది. మరి డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. ఒంట్లో బాగుంది అంటున్నావు, మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాను అంటున్నావు. చెప్పమ్మా, అర్జెంట్ పనిలో ఉన్నాను. ఏమైంది? బ్రతిమలాడాడు. అతను బయట పని ఉండడంతో ఉదయమే వెళ్ళిపోయాడు. ఏం లేదు. ఏం లేదా? బోర్గా అనిపించి వెళ్ళిపోయావా? మరి కావాలనే వెళ్ళిపోయాను అంది. ఓకే. తరుణ్ ఫోన్ పెట్టేశాడు. 2 నిమిషాలు గడిచాయి. మోహితకి జాలేసింది. అతను కారణం ఏమిటా అని వర్రీ అవుతున్నాడు. చెప్పేస్తే పోతుంది. పాపం, అసలే చాలా బిజీగా ఉన్నాడు. ఫోన్ తీసి డయల్ చేసింది. ఇక్కడ లేరు మేడం, పిఏ చెప్పాడు. నేను ఇలాగే చేస్తూ ఉంటాను. తన మీద తనే విసుక్కుంది. తరుణ్ ఎంత వర్రీ అవుతున్నాడో తెలిసి కూడా జాప్యం చేసింది. మళ్ళీ ఫోన్ చేసింది. తరుణ్ రాగానే అర్జెంటుగా ఇంటికి ఫోన్ చేయమని చెప్పు అంది పిఏతో. అలాగే మేడం అన్నాడు. మోహిత పుస్తకం తిరిగేస్తోంది. మెట్ల మీద ఎవరో వస్తున్నట్టు అడుగుల చప్పుడైంది. పుస్తకంలోంచి తల తిప్పి చూసింది. ఎదురుగా గుమ్మంలో తరుణ్ నిలబడి ఉన్నాడు.
అనుకోకుండా అతను కళ్ళెదుట కనిపించడంతో చెప్పలేని ఆనందం వేసింది. నువ్వు వచ్చావా? నేను ఆఫీస్కి ఫోన్ చేశాను అంది. అతను 2 అంగల్లో దగ్గరకు వచ్చాడు. మోహితని అమాంతం చేతులతో ఎత్తేసి వచ్చి సోఫాలో కూర్చున్నాడు. ఏమైంది అన్నాడు. మోహిత అతని మెడ చుట్టూ చెయ్యేసి చెవిలో చెప్పింది. నిజంగానా? అతడు సంభ్రమ ఆశ్చర్యాలతో చూశాడు. ఇది ఎలా సాధ్యమైంది? మన ఫ్యామిలీ ప్లానింగ్ కన్యాకుమారిలో ఆ రోజు రాత్రి గుర్తు చేసింది. మై గాడ్ అన్నాడు తరుణ్. ఇప్పుడే పిల్లలంటే భయమేస్తోంది. మనం తరుణ్ చప్పున మోహిత నోరు మూసేశాడు. అలా అనకు ప్లీజ్ అన్నాడు. ఇది ఒకందుకు మంచిదే. ప్రాప్తమున్న ప్రాణం మన దగ్గరికి త్వరగా వచ్చేయడమే మన అదృష్టం అనుకుందాం. ఏంటో తరుణ్, అనుకోకుండా అన్నీ త్వరగా జరిగిపోతున్నాయి. జీవితం కంట్రోల్ తప్పిపోయినట్టుగా అనిపిస్తోంది అంది బేలగా. అలా అనకు. నీ జీవితమే కాదు, నా జీవితం, మనకి పుట్టబోయే పాప జీవితం అన్నీ నీ కంట్రోల్లోనే ఉన్నాయి అన్నాడు తరుణ్ చిరునవ్వుతో. ఈ మాట వినగానే శాంతమ్మ గారు, విశ్వనాథం గారు ఎంతో ఆనందించారు. పరిమళమ్మ గారు చెప్పనవసరం లేదు. ఆ ఇంట్లో అందరూ చిన్నారి ప్రాణిని ఈ లోకంలోకి ఆహ్వానించడానికి ఆనందంగా ఎదురు చూడసాగారు. నెలలు ఇట్టే గడిచిపోయాయి. మోహిత ప్రసవించింది. మగపిల్లవాడు కలిగాడు. వృత్తిరీత్యా చాలా బిజీగా ఉండే ప్రతి ఆడపిల్ల తప్పనిసరిగా ఇంట్లో కూర్చోవాల్సి వస్తే ఏ విధంగా చిరాకు వస్తుందో మోహిత కూడా అలాగే అనిపించింది. మొదట 5-6 నెలలు వచ్చే వరకు జీవితంలో పెద్ద మార్పుగా అనిపించలేదు. ఇన్స్టిట్యూట్కి వెళ్తూ వస్తూనే ఉంది. తను ఉత్తమ మనిషిని కాను అనే విషయం ఆఫీస్లో ప్రతి ఒక్కరూ గుర్తుపట్టేస్తూ ఉండేవారు. కాస్త వంగితా చాలు పద్మ పరిగెత్తుకొచ్చేది. మీరు అలా వంగకండి, నేనున్నాను కదా సాయం చేయడానికి అనేది. ఉషా భారతి అయితే సరే సరే, ఆడపిల్ల మగపిల్లవాడా అని ఊహాగానాలు, పందాలు. 7వ నెల వచ్చినప్పటి నుంచి మెల్లగా తనే భారతికి ఉషకి అప్పజెప్పి పని తగ్గించుకుంది. తనకి పూర్తిగా వ్యతిరేకంగా తరుణ్ ఊపి రావడనంత బిజీ అయిపోయాడు. ఇంటికి ఒక్కసారి లంచ్కి రావడం కుదిరేదే కాదు. ఫోన్ చేయడానికి కూడా వీలు కుదిరేది కాదు. నేను ఇప్పుడే పిల్లలొద్దంటే కావాలన్నావు. బాధ్యత అంతా నా మీద తోసేసి నన్ను ఒంటరిదాన్ని చేసి నీ పాటికి నువ్వు తిరిగేస్తున్నావు అంది కినుకుగా. అలా అనకు మోహి, నేను ఎక్కడున్నా నా మనసు నీ గురించి ఆలోచిస్తూనే ఉంటుంది అనేవాడు. డాక్టర్ సిజేరియన్ చేయాలని ముందే చెప్పింది. నెలను నిండగానే తానే తారీఖు నిర్ణయించుకుంది. హాస్పిటల్లో జాయిన్ అయింది. ఆపరేషన్ అయి మెలకు వచ్చేసరికి డాక్టర్ కంగ్రాచులేషన్స్ మగపిల్లాడు అని చెప్పింది. ఎదురుగా పరిమళమ్మ గారు పిల్లాడిని ఎత్తుకొని నిలబడింది. చూడు మన వంశోద్ధారకుడు అంటూ కోడలికి చూపించింది. ఎలా ఉంది తల్లి? శాంతమ్మ కూతురు నుదుటి మీద చెయ్యి వేస్తూ అడిగాను. మోహిత బాగానే ఉన్నట్టు తలూపింది. విశ్వనాథం గారు దగ్గరకు వచ్చారు. మోహిత అందరినీ కలియజూసింది. డాడీ తరుణ్ అడిగింది. ఆ సమయంలో అతను అక్కడ లేకపోవడం చాలా నిరాశ అనిపించింది. ఉన్నాడమ్మా, వస్తాడు, ఇప్పుడే వస్తాడు అన్నాడు ఆయన. అబద్ధం ఎందుకు చెప్తారు? ఏదో అర్జెంట్ పనటమ్మా, ఫోన్ వస్తే బొంబాయి వెళ్ళాడు అంది శాంతమ్మ. బొంబాయా? మోహిత తెల్లబోయింది. ఓ చెంప, తను ఇక్కడ ఏ స్థితిలో ఉంటే బొంబాయి వెళ్ళాడా? ఏమిటా అవసరం? ఏ అవసరం అయితే మాత్రం తను రోజు ప్రసవించదు కదా. మోహితకి చాలా బాధ అనిపించింది. కోపం కూడా వచ్చింది. సాయంత్రానికి తరుణ్ రానే వచ్చాడు. ఎయిర్పోర్ట్ నుంచి సరాసరి నర్సింగ్ హోమ్కే వచ్చేశాడు. మోహిత పిల్లాన్ని ఎత్తుకొని వచ్చిన అతన్ని చూసి నవ్వలేదు. ఆప్యాయంగా పలకరించలేదు. ముఖం తిప్పుకొని సీలింగ్ కేస్ చూస్తూ మౌనంగా ఉండిపోయింది. ఏంటి అలా ఉన్నావు మోహి అన్నాడు తరుణ్ దుప్పటి మీద చేయి వేస్తూ. నేను బాగానే ఉన్నాగా అని చేయి తీసేసింది. తరుణ్ ఆ తిరస్కారం గమనించే స్థితిలో లేడు. పిల్లాడిని అతడి కళ్ళు పరవశంగా, ఆనందంగా ఒక అద్భుత విషయాన్ని కళ్ళారా గమనిస్తున్నట్టు చూస్తున్నాయి. నీకోసం మీ అమ్మ ఎంత కష్టపడిందో తెలుసురా కన్నా అన్నాడు. అవును, నేను కష్టపడ్డాను, కానీ వాడు ఈ లోకంలోకి వచ్చేసరికి మొదటగా పలకరించేందుకు వాళ్ళ నాన్నకి తీరుబడి లేకపోయింది అంది. ఓ అదా నీ కోపం అన్నాడు చిరునవ్వుతో. ఏం చేస్తాం మరి, ఓసారి ఇవి తప్పవు అన్నాడు. మనం తప్పించుకోవాలనుకుంటే ప్రతిదీ తప్పుతుంది అంది మోహిత. చూసావరా నాన్న, నువ్వు కళ్ళు ఇంకా తెరిచావో లేదో, అమ్మా నాన్న ఏమిటి ఇలా అనుకుంటున్నారు అని భయపడుతున్నావా అన్నాడు.
మోహిత 4-5 రోజుల వరకు తరుణ్తో ముభావంగానే ఉంది. ఆ వెళ్ళిన పనేమిటో కూడా చెప్పలేదు తరుణ్. మోహితకి ఇంకా ఒళ్ళు మండింది. బారసాల రోజు వచ్చింది. ఏం పేరు పెడదాం తరుణ్ అడిగాడు. నీ ఇష్టం వచ్చింది పెట్టు అంది ముభావంగా. నువ్వు చెప్పు. నేనెందుకు చెప్పాలి? మన పెళ్లి నిర్ణయం నీదేగా, కానీ పిల్లలు కావాలనే నిర్ణయం నాది కాదుగా. అతని ముఖం ఈ మాట చురకగా తగిలినట్టు ఒక్క నిమిషం సీరియస్గా అయింది. సరే, మన ఇద్దరం ఏ నిర్ణయాధికారం రొటేట్ చేసుకుందాం. ఇప్పటి ఛాన్స్ నీదే, చెప్పు. వీడు మన ఇద్దరి అనురాగ ఫలితం. అనురాగాన్ని పెట్టు. ఆ పేరు వినగానే తరుణ్ ఉలిక్కిపాటుగా చూశాడు. మోహిత అది గమనించినట్టే పిల్లాడి బొగ్గని ములుతూ అను అని పిలుద్దాం. నువ్వుకేదైనా పెట్టినా నేను మాత్రం ఇదే పేరుతో పిలుస్తాను అంది. ఆమె కంఠంలో దృఢ నిర్ణయం అతను గమనించకపోలేదు. అతను ఆ పేరు వద్దనలేదు, తర్కించలేదు. బారసాల రోజున అదే పేరు పెట్టాడు. మోహిత అను అను అని అప్పటికే పిలుస్తోంది. అందరూ అను అనే అంటున్నారు. వారం రోజులు అయ్యేసరికి అన్నుగా మారింది. అందరూ అన్ను అంటున్నారు. ఒక తరుణ్ మాత్రం అను అనే పిలిచేవాడు. మోహితకి ఇప్పుడు కాస్త శాంతంగా ఉంది. అను నామకరణం మహోత్సవం అయిపోగానే మోహిత ఆఫీస్లో జాయిన్ అయిపోయింది. ఎప్పట్లో ఆఫీస్కి వచ్చి కూర్చుని ఫైల్స్ తిరిగేస్తుంటే అమ్మయ్య, నా జీవితం మళ్ళీ నాకు తిరిగి వచ్చింది అనే సంబరం కలిగింది. కానీ అది ఎంతోసేపు నిలవలేదు. వచ్చినప్పటి నుంచి ఇంటి దగ్గర అను ఎలా ఉన్నాడు అనే ధ్యాస. అరగంటకు ఒకసారి ఇంటికి ఫోన్ చేసి తల్లిని అను ఏం చేస్తున్నాడు అని అడిగేది. నేను మరీ సిల్లీగా చేస్తున్నాను, ఇక సాయంత్రం ఇంటికి వెళ్ళి చూసే వరకు ఫోన్ చేయను అని తనకి తనే ప్రతీన బోనింది. అరగంట కూడా కాలేదు, ఇంటి నుంచి శాంతమ్మ ఫోన్ చేసింది. పిల్లాడు లేచాడు, ఏడుస్తున్నాడని. ఇప్పుడే వస్తున్నానమ్మా అంటూ గబగబా ఫైల్స్ మూసేసి తాళం చెవులు పద్మ టేబుల్ మీద పడేసి బీరువా తెరిచే ఉంది మొయ్యి అని ఆదేశించి వెళ్ళిపోయింది. ఆ రోజు ముఖ్యమైన కేసు ఉంది. ఉషతో తను చూస్తానని చెప్పింది. 5 గంటలు గుర్తొచ్చి పద్మకు ఫోన్ చేసింది. వాళ్ళు వచ్చి వెళ్ళిపోయారు అంది. మోహిత నిట్టూర్చింది. మోహితకి తనకి తానే మారిపోయినట్టుగా అనిపించింది. ప్రసవించి బాబుని కనగానే అమ్మకి అత్తయ్యకి అప్పచెప్పేసి మళ్ళీ తన రొటీన్ లైఫ్లోకి తను వెళ్ళిపోవచ్చు అని అనుకుంది. కానీ మోహితకి ఇప్పుడు అర్థమవుతోంది, పరిస్థితులు ఏం మారలేదు. మార్పు తనలోనే వచ్చింది. ఇదివరకు అలా కేసు వదిలేసి వచ్చేదా? ఎప్పటికీ అలా జరిగేదే కాదు. మోహిత ఉయ్యాలలో నిద్రపోతున్న అన్నును చూసింది. ఈ ప్రపంచంలోకి వెళ్ళి అన్నిటికంటే తన ప్రాణం కన్నా ఈ చిన్నారే ఎక్కువ విలువగా అనిపిస్తున్నాడు. వాడు కాస్త ఏడిస్తే తన ప్రాణం ఎందుకిలా గిలగిలా కొట్టుకుంటోంది. తరుణ్ బలవంతం చేసి తను అబార్షన్ చేసుకోకుండా వద్దని పట్టుబట్టి, కానీ లేకపోతే తనకి ఆనందం తెలిసేదా? ఇలాంటి రత్నానికి తల్లి అయినందుకు ఎంత ఆనందంగా సగర్వంగా ఉందో తరుణ్కి మనసులోనే హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంది. వీడు పుట్టిన వెంటనే మొదటగా తరుణ్ ఎత్తుకొని ఇదిగో మన బాబు అని చూపించలేదనే ఆశాభంగం. ఇప్పుడిప్పుడే కాస్త దాని నుంచి బయటపడుతోంది తను. తరుణ్ మనస్తత్వం తనకి తెలుసు. తనకంటే కూడా కొన్ని విషయాలకి అతను అత్యంత ప్రాధాన్యత ఇస్తాడు. అలాంటి బాబు పుట్టినప్పుడు ఉండకుండా ఉంటాడా? తనే అర్థం చేసుకోవాలి కానీ అని అనుకుంది. తరుణ్ సాయంత్రం ఇంటికొచ్చాడు. రాగానే ముందు కారాపి వెళ్ళి ఉయ్యాల్లో నిద్రపోతున్న అనుని నిద్రపోతున్నావురా అంటూ పలకరించి వచ్చి కూర్చున్నాడు. మోహిత అతనికి కాఫీ తెచ్చిచ్చింది. ఇప్పుడే నీకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నానంది. ఎందుకు? నువ్వు మొండి పట్టు పట్టకపోయింటే వీడు మన ఇంట్లో ఇలా నిద్రపోతూ ఉండేవాడా? గాలిలో కలిపేసి ఉండేదాన్ని అంది నవ్వుతూ. తరుణ్ కాఫీ కప్పు పక్కన పెట్టి మోహిత చేయబట్టి ఊళ్ళోకి వచ్చి పడేటట్టు లాగాడు. 2 చేతులతో మొహం పట్టుకుని ఇలా నవ్వుతూ ఎప్పుడు ఎందుకుండవు? నువ్వు ఇక ఎప్పుడు అలా బోర్గా సీరియస్గా ఉంటేనేమో పిల్లలు పుడితే ఆడవాళ్ళు మారిపోతారంటారు. నిజమేనా అని భయపడుతున్నాను అన్నాడు. నేనేం మారలేదు, నువ్వే. ఆ రోజు మోహిత భారతం ఇప్పబోతుంటే తరుణ్ చప్పున నోరు చేత్తో మూసేశాడు. ఇక చాలు ఆపు అన్నాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళావు అంత హఠాత్తుగా అంది. అన్ను ఆచూకి కాస్త తెలిసింది. బొంబాయిలో ఉన్నారు వాళ్ళు అంటే వెళ్ళాను. ఎక్కడుందో తెలిసిందా? వాళ్ళు హాస్టల్ నుంచి తెచ్చిన మాట నిజమే, కానీ వాళ్ళ కొడుకు చచ్చిపోవడంతో అన్నుని ఒక గుజరాతీ ఫ్యామిలీకి వాళ్ళ పిల్లలతో తోడుగా నౌకర్ పిల్లగా ఇచ్చేసి
పంపారట. ఆ ఫ్యామిలీ అడ్రస్ ఇచ్చారు. అది వెతకడానికి వెళ్ళాం. వాళ్ళు బరోడాలో ఒక పల్లెటూరు దగ్గర ఉన్నారట. మాధవ్ని వెళ్ళి ఆ వివరాలు తెమ్మని చెప్పాను. మోహిత మెల్లగా ఉయ్యాలూపుతూ వింటోంది. ఎందుకో ఆ క్షణంలో తరుణ్ ఒడిలోంచి లేచి ఆమడ దూరం ఎడంగా వెళ్ళి నిలబడాలి అని అనిపిస్తోంది. అన్ను కంటికి కనిపిస్తే ఏం చేస్తాము అంది. అప్పటి పరిస్థితి బట్టి ఆలోచిస్తాను అన్నాడు. మోహిత అతని చేతులు విదిలించుకొని వదిలి లేచి వెళ్ళిపోయింది. ఆ రాత్రి భోజనాల దగ్గర మోహిత ముభావంగానే ఉంది. పడుకున్నప్పుడు నడుం చుట్టూ చేయేశాడు తరుణ్. మోహిత ఆ చెయ్యి తీసేసింది. అది ఒక్క క్షణం అలాగే ఉండిపోయింది. తర్వాత మెల్లగా వెనక్కి వెళ్ళిపోయింది. తరుణ్ ఎటు తిరిగి పడుకున్నాడు. మోహితకి నిద్ర రాలేదు. ఆలోచిస్తోంది. పెళ్ళైన ఈ 10 నెలల్లో అతని వివరాలు ఇంకా లోతుగా తెలిసాయి. అన్ను జాడ తెలుసుకోవడానికి చాలా ఖర్చు పెడతాడు అతను. పోలీసుల సాయం కూడా కోరాడు. కరెస్పాండెన్స్ ద్వారా కూడా అతనిలో అన్ను పట్ల పెళ్ళైన తర్వాత కూడా ఎలాంటి మార్పు లేదు. అతడు దిగుణీకృత పట్టుదలతో మరింతగా వెతుకుతున్నట్టుగా ఉంది. మోహిత నిట్టూర్చింది. తన తరుణ్ణి పెళ్లి చేసుకోవడం తొందరపడలేదు కదా. అంతకుముందే చెప్పేశాడు కాబట్టి అతని మనసులో ఎలాంటి సంఘర్షణ ఉన్నట్టు లేదు. కొడుకుని గురించి మాట్లాడినంత సులభంగా, ఆనందంగా, ప్రేమగా అన్నోన్ గురించి కూడా మాట్లాడతాడు. అది మోహితకి భరించడం కష్టంగా అనిపిస్తోంది. మర్నాడు అతను పేపర్ చూస్తుంటే కాఫీ తెచ్చిచ్చింది. మామూలుగా అయితే అతను నువ్వు తాగావా అని అడుగుతాడు. ఆ రోజు అడగలేదు. తీసుకుని పక్కన పెట్టి పేపర్ చూస్తున్నాడు. అన్ను గురించి ఇంకా ఎన్నాడు, ఎంత డబ్బు అలా దుబారా చేయాలనుకుంటున్నారు అంది సూటిగా. పేపర్ చూస్తున్న అతను తల తిప్పి మోహిత కళ్ళలోకి చూశాడు. దుబారానా అన్నాడు. అవును, ఇదివరకు వేరు, ఇప్పుడు నీ విషయం వేరు. అంతంత డబ్బు ఆ వెతకడంలో ఎందుకు అలా బూడిదలో పోస్తావు? అతను మాట్లాడలేదు. చెప్పు అంది. ఏం చెప్పను? నేను అడిగిన దానికి, నువ్వు సెన్స్లెస్గా అడిగిన దానికి నేను సమాధానం చెప్పలేను. డబ్బు ఎంత కష్టపడితే వస్తుందో తెలుసా? నువ్వు చెప్తున్నావుగా, తెలుసుకుంటాను. తరుణ్, మన మధ్య ఇలా ఈ విషయంలో అభిప్రాయ భేదం రావడం నాకు ఇష్టం లేదు. మనం సంపాదించే ప్రతి రూపాయి మన కోసం ఎలా సద్వినియోగం అవుతుందా అని మనం ఆలోచించుకోవాలి. అంతేకాని నేనేం వేస్ట్ చేయడం లేదే. మొన్న బొంబాయి ప్రయాణం సంగతి ఏంటి? అది వేస్ట్ కాదు, నేను నిర్వర్తించాల్సిన ధర్మం. ఏమిటా ధర్మం? ఇప్పుడు నీకు భార్య పిల్లలు ఉన్నారు. వారికి నేనేం అన్యాయం చేయలేదే. పెళ్ళికి ముందే చెప్పాను, తెలిసే చేసుకున్నావు. మళ్ళీ ఇప్పుడు ఇదేం మాట? ఇంతలో ఫోన్ మోగింది. అతను వెళ్ళి తీశాడు. నేను ఇప్పుడే అరగంటలో వస్తానని పెట్టేసి వెళ్ళిపోయాడు. అతను స్నానం చేసి వచ్చాడు. మోహిత అతని కోసం టిఫిన్ డైనింగ్ టేబుల్ మీద పెట్టింది. అతను గమనించనట్టే వెళ్తున్నాడు. టిఫిన్ పెట్టాను తరుణ్ పిలిచింది. టైం లేదు. తరుణ్ ప్లీజ్ అంది. దగ్గరకు వచ్చి చేయి పట్టుకుంది. నేను ఇప్పుడేం చేశాను అంది రోషంగా. నా డబ్బు దుబారో గురించి ఆలోచించకు. డబ్బు ఎలా సంపాదించాలో, ఎలా పొదుపు చేయాలో నాకు రెండూ తెలుసు. మనిద్దరం ఎలా సుఖంగా ఉండగలమో దాని గురించి ఆలోచించు. రాత్రిలా చెయ్యకు ఎప్పుడు అనేసి వెళ్ళిపోయాడు. మోహిత ముఖం చిన్నపోయింది. రాత్రి అతని చేయి తన ఒంటి మీద నుంచి పక్కకు దోసేయడం అతనికి బాధ కలిగించింది అని తనకు తెలుసు. కానీ తన బాధ సంగతి అది ఎవరికి చెప్పుకోవాలి? ఉయ్యాల్లో బాబు ఏడుస్తుంటే మోహిత వెళ్ళి తీసుకుని ఎత్తుకుంది. ఇల్లు సంసారం రత్నంలాంటి ఈ పిల్లాడు. అటు తల్లిదండ్రులు, ఇటు అత్తగారు, మామగారు అంతా చాలా సహజంగా, సరిగ్గా, ఆనందంగా ఉంది. కానీ ఈ ఆనందంలో ఒక పుల్ల అన్ను జ్ఞాపకం. ఈ ఆనందంలో ఆ పుల్ల కనిపించడం కంటగింపుగా, ఆందోళనగా ఉంది. అది ఇక్కడ ప్రమాదం తెచ్చి అందరి ఆనందం కబళిస్తోంది. మోహిత ఏ విధంగానూ తన మనస, వాచ తనని తాను అర్పించుకుందో అతను కూడా అలాగే ఎదురు ఇవ్వాలని కోరుకుంటోంది. భార్యాభర్తలు కానీ ప్రేమికులు అవని ఈ ఇచ్చి పుచ్చుకోవడంలోనే కదా అత్యంత తృప్తికరమైన ఆనందం. ఆ ఏకత్వం లేనప్పుడు అది స్థిరత్వం లేని జీవితం అవుతుంది. ఏ డబ్బు, ఏ హోదా, ఏ ఏకత్వంలోని మధురిమకు సాటిరావు. తరుణ్ తనని పెళ్లి చేసుకున్నాడు, కానీ సంపూర్ణంగా తనవాడు కాలేకపోతున్నాడు. అది తనకి రాను రాను అర్థమవుతోంది. కాబట్టే ఈ బాధ. అదేమంటే అంతా నీకు చెప్పేశానుగా అంటాడు. నువ్వు తెలిసే చేసుకున్నావు నన్ను, మళ్ళా ఇదేమిటి అని నిలదీస్తాడు.
దానికి జవాబు చెప్పలేకపోతోంది తను. అతని జీవితంలో ఆడపిల్లలు రాక కాదు, అతనే వాళ్ళని దగ్గరికి రానియలేదు. వాళ్ళు బాగా డబ్బున్న వాళ్ళే, అందం చదువు ఉన్నవాళ్లే. వాళ్ళు అన్ను విషయం వినగానే పారిపోయారనుకోవడానికి వాళ్ళకి అసలు ఆ సంగతి తెలియనే తెలియదు అని చెప్పాడు తరుణ్. నాకు వారి ధోరణి, జీవిత గమ్యం పట్ల ఎన్నుకున్న మార్గం నచ్చలేదు. నాకు వాళ్లతో కుదరదనిపించింది అన్నాడు. తరుణ్ ఉదయం ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. రాత్రి పొద్దుపోయిన తర్వాత వచ్చాడు. వచ్చి బట్టలు మార్చుకొని వెళ్ళి స్నానం చేసి వచ్చి పడుకున్నాడు. భోజనం చేద్దుగాని రా పిలిచింది. నేను భోజనం చేశాను అన్నాడు. నేను నమ్మను అంది. చెప్పిన మాట నమ్మకపోతే నేనేం చేయలేను అన్నాడు. రమ్మంటుంటే చేయబట్టి లాగింది. అతను మంచం మీద నుంచి లేవలేదు. మోహిత మంచం మీద కూర్చుని హఠాత్తుగా వంగి అతని ఛాతీ మీద తల అంచుకుంది. సారీ తరుణ్, రాత్రి నిన్ను బాధ పెట్టాను అంది. ఇంకెప్పుడు చెయ్యను అంది వాగ్దానం చేస్తున్నట్టు. అతను లేచి వచ్చాడు. ఇద్దరూ కలిసి భోంచేశారు. తర్వాత మోహిత అతడి ఒడిలో తల్లబెట్టుకొని పడుకుంది. ఒకసారి ఆలోచిస్తే నాకు భయం వేస్తోంది అంది. ఏ విషయంలో అన్నాడు అతను. మన పెళ్లి విషయంలో. నేను సరైన నిర్ణయం తీసుకున్నానా అని. ఇప్పుడు అది ఆలోచించి ప్రయోజనం ఏంటి? మనం చాలా దూరం వచ్చేసాం. చేయి పట్టి ఉయ్యాల్లో బాబుని చూపిస్తూ పిచ్చి ఆలోచనలు చేయకుండా వాడి భవిష్యత్తు గురించి ఆలోచించడం అలవాటు చేసుకో అన్నాడు. మా అమ్మ నాన్న, మీ అమ్మ నాన్న చూడు ఎంత ఆనందంగా ఉన్నారు. మోహి, నువ్వు చాలా అనవసరమైన ఆలోచనలు చేస్తున్నావు. నువ్వు ఇంత తీరుబడిగా ఉంటే నాకు ప్రమాదం. రేపటి నుంచి నువ్వు ఆఫీస్కి వెళ్తున్నావు. మధ్యలో ఇంటికి రావడం లేదు నువ్వు ఆదేశించాడు. విశ్వనాథం గారు, శాంతమ్మ, పరిమళమ్మ గారు, రమానందం గారు నలుగురు కలిసి సౌత్ టూర్ వెళ్ళారు. మనమణ్ణి వదిలి వెళ్ళడానికి పరిమళమ్మ గారు ఒక పట్టాను ఒప్పుకోలేదు. పర్వాలేదు బయలుదేరు, మోహిత చూసుకుంటుంది అన్నారు రమానందంగా. ఎవరి పిల్లల్ని వాళ్ళు చూసుకునే ఛాన్స్ ఇవ్వాలి మనం. మన అవసరం వాళ్ళకు ఉన్నప్పుడు తప్పకుండా సాయం చేయాలి. శాంతమ్మ గారికి మాత్రం మనవడు కాదా, ఆవిడ నేలా చేస్తోందా అని మందలించారు ఆయన. ఏమోనండి, అనుని వదలాలని అనిపించడమే లేదు. వాడి ఆటపాటలు చూసి ఆనందించడంలో గల సంతోషం నాకు ఇంకా దేనిలో కనిపించడం లేదు అంది పరిమళమ్మ. ఆవిడ మనసు ఏమిటో మోహితకు బాగానే అర్థమైంది. కొడుకు మీద ఆవిడకి ఎనలేని ప్రేమ. కానీ అన్ను మూలంగా తరుణ్కి ఆవిడకి మధ్య ఒక అడ్డుగోడ ఉంటూనే వచ్చింది. ఆవిడకి తరుణ్కి అయినట్టే తరుణ్కి తనకి కూడా ఆ అనుభవం ఎదురు కావచ్చునేమోనని సందేహం కలుగుతోంది. అనుకి అప్పుడే ఏడాది వచ్చేస్తోంది. తరుణ్ను ఈ సంవత్సరంలో 4-5 సార్లు పైగానే అన్ను కోసం గాలింపు చేశాడు. డబ్బు ఖర్చు అయిపోతోంది. మోహిత ఇది చూసి ఊరుకుండలేకపోయింది. అతనితో తర్కానికి దిగాలంటే వెరపు. పెళ్లి చేసుకునేటప్పుడు మోహితకి తన ప్రేమతో తరుణ్ని అన్ను విషయం మర్పించగలనని, కంట్రోల్ చేయగలనని చాలా ధీమా అనిపించింది. కానీ రోజులు గడిచే కొద్దీ ఆ విషయంలో తను ఏం చేయలేనన్న విషయం అర్థం కాసాగింది. అన్ను ప్రసక్తిలో మాత్రం అతనికి పూర్తిగా స్వతంత్రం ఉంది అని తరుణ్ రుజువు చేయసాగాడు. ఇంకో చిత్రం, అది తనకు స్పష్టంగా అర్థమయ్యేలా చేస్తున్నాడు. అన్ను కోసం వెతకడం అనేది కూడా అతను రహస్యంగా చేయడం లేదు, తనకి చెప్పే చేస్తున్నాడు. మోహితకి అత్తగారి వారసత్వం ఇంటి చాలుగా తనకి ఈ విషయం సంక్రమించినట్టుగా అనిపిస్తోంది. అతనికి అది జీవితంలో నిర్వర్తించాల్సిన ముఖ్యమైన పని. తనకి అన్ను గురించి అతను అంతగా ప్రాకులాడడం చాలా సిల్లీగా అనిపిస్తోంది. జీవితంలో ఇంకే విషయానికి లోట్లేదు. తను అన్నిటా పూర్తిగా స్వతంత్రురాలు. తన మాటకి తిరుగులేదు. అయినా మోహితకి ఎందుకో అపనమ్మకం నీడలా వెంటాడి వస్తోంది. తన తెలివితేటలు, రీజనింగ్ ఉపయోగించి ఆ నీడని దూరంగా తోసివేసేయాలని, దాని నుంచి తప్పించుకొని స్వేచ్ఛని పొందాలని ఎంతగానో అనిపించింది. కానీ మోహిత వల్ల కావడమే లేదు. ఈ విషయం తరుణ్ని గెలవలేకపోతున్నాను అనే ఓటమి ఎక్కువగా బాధిస్తోంది. బాధ కలిగిన కొద్దీ పట్టుదల వస్తోంది. పట్టుదల వచ్చిన కొద్దీ అన్ని విషయం ప్రాధాన్యత ఎక్కువ అవుతోంది. తరుణ్తో మనసా వాచ ఆనందంగా ఉండాలి అంటే ముందు ఈ విషయం తేలిపోవాలి అని అనిపించసాగింది. మోహిత తన ఇంటి లాన్లో కూర్చుంది. అమ్మ, అత్తగారు వెళ్తూ మోహితకి పిల్లాడిని చూడ్డానికి సాయంగా 10 సంవత్సరాల అమ్మాయిని, పని మనిషి కూతుర్ని పెట్టి వెళ్ళారు.
దాని పేరు లక్ష్మి. లక్ష్మి బాబుని పేరాంబులేటర్లో కూర్చోబెట్టి లాన్లో తిప్పుతోంది. ఇంతలో గేట్ దగ్గర కారు చప్పుడైంది. మోహిత తిరిగి చూసింది. ఉష కారు దిగి లోపలికి వస్తోంది. మోహిత లేచి ఎదురు వెళ్ళింది. వచ్చే ఎపిసోడ్లో కథ కొనసాగుతుంది. ఈ ఎపిసోడ్కి ఎక్కువ లైకులు తప్పకుండా చేయండి. మరి కొత్త ఎపిసోడ్లో కలుసుకుందామా? థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.